ఇప్పుడు నేను కూర్చొని లేచానంటే సార్ సడన్ గా ఇక్కడ పట్టేసినట్టు ఉంటుంది అనుకోండి, అప్పుడు వాట్ డు వి డు? ఇప్పుడు పెయిన్ కిల్లర్ వేసుకోవాలనిపిస్తుంది కదా, వద్దంటారా? పెయిన్ కిల్లర్ ఇస్ నాట్ ఏ సొల్యూషన్. అంటే మీకు ఇప్పుడు బ్యాక్ పెయిన్ వచ్చిందంటే యూ షుడ్ నో వాట్ ఈస్ ద కాజ్. మీ బయోమెకానిక్స్, మీ బాడీ గురించి తెలుసుకోవాలా. వై బ్యాక్ పెయిన్ ఇస్ కమింగ్. మీకు సివియర్ మీరు దాని గురించి వన్ సైడ్ డాక్టర్ కలిసి, దట్ ఈస్ వాట్ ఇన్ జర్మన్ 10 men జస్ట్ పెయిన్ కిల్లర్ రాయము. నా అక్కడ ఉన్న ఆల్మోస్ట్ 8-12 డాక్టర్ టీమ్, అసిస్టెంట్ డాక్టర్ టీమ్, ప్లస్ మాకున్న 20 ఫిజియోథెరపిస్ట్ టీమ్ ఉంది మాకు ఇక్కడ. సో ఆల్ అస్ వాట్ వీ డూ ఈజ్, మీకు ఏమైనా పెయిన్ ఉంటే ఫస్ట్ పేషెంట్కి వీ గివ్ నాలెడ్జ్. పేషెంట్కి నాలెడ్జ్ వై మీకు బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుంది. ఇప్పుడు సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్, ఇంట్లో పనిచేసే వాళ్ళు, లేడీస్ ఇంప్రాపర్ వంగి బరువు లేపడము ఇవన్నీ చేస్తూ ఉంటారు. దట్స్ నాట్ కరెక్ట్. దానివల్ల స్లిప్ డిస్క్ అయిపోతుంది. మోస్ట్ కామన్ కాజ్ స్లిప్ డిస్క్. షియాటికా అనేది కూడా డెవలప్ కావచ్చు వాళ్ళకు, అంటే నరం కిందికి లాగడం. సో వాళ్ళకి అనేది ఈ ఎట్లా వెయిట్ లిఫ్ట్ చేయాలా, మీరు నీ బెండ్ చేసి కింద కూర్చొని వెయిట్ లిఫ్టర్ ఎట్లా లిఫ్ట్ చేస్తారో అట్లా లిఫ్ట్ చేస్తే మీకు బ్యాక్ పెయిన్ రాదు. మీరు ఎట్లా పడితే అట్లా ఫార్వర్డ్ బెండ్ చేసి లిఫ్ట్ చేసినామంటే మీకు ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు ఇట్లా స్పైన్లో ఇప్పుడు ఈ డిస్క్ అనేది ఉంటాయి. సో నార్మల్గా ఇది ఫార్వర్డ్ బెండింగ్ అనేది ఇది చాలా ఇంపార్టెంట్ స్ట్రక్చర్ అనమాట. సో ఈ డిస్క్ అనేది బయటికి వచ్చింది, ఇట్స్ కామన్ కాజ్ డిస్క్ బల్జ్. సో అది బయోమెకానికల్ ఫ్యాక్టర్. మీరు ఎట్లా కూర్చుంటున్నారు, బ్యాక్ మజిల్స్ అనేవి మీవి వీక్ ఉన్నాయా, మీరు ప్రొలాంగ్ కూర్చుంటారు. సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ 8 hours 12 hours కూర్చు, వాళ్ళు మధ్య మధ్యలో ఒక 45 minutes 2 hours నిలబడి కొంచెం షార్ట్ వాక్, లైట్ ఎక్సర్సైజ్ చేస్తుంటే బ్యాక్ మజిల్ స్ట్రెంత్ ఉంటుంది.